అందరికీ నమస్కారం. నేను రంజిత్ కుమార్ అండి. మీరు చూస్తున్నారు ఇప్పుడు ఒక నూతిలోంచి అంటే బావిలోంచి నీళ్లు పైకి ఉబ్బికి పైకి వస్తున్నాయి. అంటే ఈ సంవత్సరం 2024 ఆగస్టు 31 ఇవాళ. ఈ సంవత్సరం అతిపెద్ద వర్షం నిన్నటి నుంచి పడింది. మీరు చూస్తున్నారు వాటరు నూతిలో నీళ్ళు చూడండి, బావిలో నీళ్ళు అక్కడ దాకా వచ్చేసినాయి. వచ్చి బయటకు పోతున్నాయి అన్నమాట. నిన్న మధ్యాహ్నం నుంచి ఏకదాటిగా వర్షం పడింది కదా, దాని కారణంగా వాటర్ అంతా ఇలా వచ్చింది. ఇప్పుడు పల్లెటూరులో అయితే పెద్ద పెద్ద స్థలాలు ఉంటాయి, ఇట్లా ఇల్లు ఖాళీ స్థలం మట్టితో ఉంటుంది కాబట్టి వాటర్ అంతా కూడా ఇక్కడ ఇంకిపోతుంది. ఇక్కడ మాకు చూడండి, బిల్డింగ్ నుంచి వచ్చిన వాటర్ అన్నీ కూడా ఇక్కడ స్టాగ్నేట్ అయింది. ఇక్కడ ఇంకిపోతుంది అన్నమాట. వాటర్ అంతా ఇంకిపోతే కింద ఈ చెట్లకి అన్నిటికీ కూడా మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు, జామ చెట్లు, టేకు చెట్లు, రామఫలం మొత్తం అన్ని చెట్లకి కూడా వాటర్ సరిపోద్ది అనమాట. పట్టణాల్లో కూడా ఇట్లాంటి ఖాళీ స్థలాలు ఉంచుకుంటే మొత్తం ఉన్న స్థలం అంతా ఫ్లోరింగ్ చేయకుండా ఇంకుడు గుంటలు తవ్వుకొని రైన్ వాటర్ని బోర్ దగ్గరలో, మీరు వాటర్ వాడుకునే బోర్ దగ్గరలో ఇంకుడు గుంట తవ్వి దాంట్లోకి భూమిలోకి ఇంకింపు చేస్తే, ఇంకుడు గుంట రాళ్ళు, ఇసుక, బొగ్గు మొత్తం అన్నీ వేసి రైన్ వాటర్ని దాంట్లో పెడితే ఓవర్ అయినాయి, ఎక్కువైనాయి బయటకు పోతాయి. కొంతలో కొంత మనకి బోర్ దగ్గర గ్రౌండ్ వాటర్ పెరుగుద్ది అనమాట. ఇప్పుడు మీరు చూస్తారు, ఇది మట్టి ఉండటం వల్ల ఇలా జరుగుతుంది. మనకు వచ్చేప్పటికి ఈ వాటర్ ప్రెషర్ అక్కడ నూతిలోంచి బయటకు వస్తుంది అనమాట. ఈ సంవత్సరం ఇప్పటికీ నూతిలో నీళ్ళు పెరిగినాయి. నిన్నటి వరకు కూడా లోపలికి ఉండేవి, ఇప్పుడు పెరిగినాయి అనమాట. చేతికి అందుతున్నాయి నీళ్ళు. కాబట్టి అందరూ ఇల్లు కట్టుకునేప్పుడు కొంత ఖాళీ స్థలం పెట్టి అందులో వాటర్ ఇంకిపోయేలా చేయండి. దయచేసి చెట్టు పెట్టండి, చెట్టు మొదల్లో ఖాళీ వదిలేయండి. అక్కడ నుంచి నీళ్లు భూమిలో ఇంకుతాయి. మనం వాడుకునే బోర్ వాటర్కి వాటర్ ఫెసిలిటీ, వాటర్ దొరుకుతుంది అనమాట.